Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of Post Market Analysis of Nifty 30th March. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చింది ఏదో మన క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అన్నమాట. లిక్విడిటీ, స్మార్ట్ మనీ, ఐసీటీ కాన్సెప్ట్స్లో భాగంగా ఈరోజు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చింది. అయితే ఈరోజు మనకి 2 ఎంట్రీస్ వచ్చాయన్నమాట. ఒక ఎంట్రీ ఏమో స్టాప్ లాస్ హిట్ అయింది. ఒక ఎంట్రీ ఏమో చాలా చాలా మంచి టార్గెట్ లైక్ అప్రాక్సిమేట్లీ 1:8 వెస్ట్గా వాడైతే వచ్చిందన్నమాట. సో చాలా కన్ఫర్మేషన్స్ తో కూడుకున్న ఎంట్రీ, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈ రోజు మనం టాపిక్ లో మాట్లాడుకుందాం. అలా మాట్లాడుకోబోతున్నాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోలో స్కిప్ చేస్తే లైక్ మీకు సబ్జెక్ట్ అనేది టోటల్ గా రాదు అనమాట. సో వీడియోని ఫుల్ గా మీకు చూస్తేనే మనకి లైక్ టోటల్ కాన్సెప్ట్ అంత అర్థమవుతుంది. సో రైట్, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి ఈరోజు మార్కెట్ ఎలా ఓపెన్ అయింది ఏంటి అనేది ఫస్ట్ డే టైం ఫ్రేమ్ దగ్గర నుంచి వచ్చి తర్వాత మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్, 1 మినిట్ టైం ఫ్రేమ్కి వచ్చి మన టోటల్ అనలైజ్ చేసుకుంటాం. సో యాజ్ యూజువల్ మార్కెట్ డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ చూసుకుంటే మార్కెట్ టోటల్లీ ఓవరాల్ డౌన్ ట్రెండ్. అయితే మీకు ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పి డే టైం ఫ్రేమ్లోని తర్వాత ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్స్ తీసుకెళ్తాం. సో ఒకసారి నేను వీక్లీ టైం ఫ్రేమ్ పెడతాను. వీక్లీ టైం ఫ్రేమ్కి వస్తే సో వీక్లీ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇప్పుడు మార్కెట్ వస్తుంది. సో ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అంటే మార్కెట్ ఇక్కడ ఒక లో క్రియేట్ చేసి ఇదే ఎక్స్ట్రీమ్ లో అన్నమాట. ప్రెసెంట్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ లో వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే, సో ఎక్స్ట్రీమ్ లో ఇక్కడ నుంచి మార్కెట్ ఏంటంటే ఈ హైని బ్రేక్ చేయలేదు, లైక్ ఏంటంటే ఈక్వల్ గా అయినా క్రియేట్ చేసింది. ఓకే, సో ఈక్వల్ గా ఓకే, సో ఈ అంటే లైక్ స్వీప్ చేసిందని చెప్పొచ్చు. లైక్ ఈ హైని స్వీప్ చేసింది అనమాట. బట్ స్టిల్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ లో ఇదంతా కంప్లీట్ స్వింగ్ అన్నమాట. ఓకే, ఈ స్వింగ్ లోని ఎక్స్ట్రీమ్ లో ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఈ జోన్ ఇలాగా గీసి ఉంచుతున్నాను. దీని యొక్క వాల్యూ ఈ వీడియోలోని ఎండ్ అయ్యాక తెలుస్తుంది. అంటే లైక్ ఈ వీడియో ఫర్దర్ గా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఫర్దర్ గా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మీకు ఈ జోన్ యొక్క వాల్యూ తెలుస్తుంది అనమాట. సో రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలా గీస్తున్నాను, తర్వాత మళ్ళీ గీస్తాను, ప్రెసెంట్ ఏంటంటే డిలీట్ చేస్తాను. ఈ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ దగ్గర మనం ఇలా బాక్స్ తీస్తున్నాం, ఇది ఒక ఆర్డర్ బ్లాక్ లాగా, దట్ టు వీక్లీ టైం ఫ్రేమ్. ఓకే రైట్, సో ఇది మాట మనకి హైయర్ టైం ఫ్రేమ్ లో తీసుకోవాల్సిన డెసిషన్. అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్ ఏంటంటే ఓవరాల్ ఫుల్ డౌన్ ట్రెండ్. ఓకే, దానికంటే ముందు ప్రీవియస్ వీక్ లో అయినా సరే ఒక ఇంపార్టెంట్ లో, నార్మల్గా అయినా సరే ఇంపార్టెంట్ లో మనకి ఇది ఒకటి ఇలాగ ఇంపార్టెంట్ గా గీసి పెట్టుకుంటాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేసుకుంటే ఏమైనా ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయో మార్కెట్ అప్ సైడ్ కి వెళ్ళడానికి అని చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా ఉన్నదన్నమాట. మార్కెట్ అంటే గ్యాప్ ఫిల్లింగ్ మార్కెట్ టచ్ చేయాల్సిన ఏరియా అన్నమాట. ఓకే, సో చూద్దాం అక్కడ ఇక్కడ ఒక లైన్ ఇలా గీస్తుంది అనమాట. సో ఏం లేదు, ఇక్కడ ఒక గ్యాప్ ఫిల్లింగ్, వాల్యూమ్ ఇంబ్యాలెన్స్, గ్యాప్ ఫిల్లింగ్. ఆ గ్యాప్ ఫిల్లింగ్ యొక్క ఫస్ట్ క్యాండిల్ ని మార్కెట్ ఇక్కడ ఏంటంటే అదొక ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఏదైతే ఈ పాయింట్ ఉన్నదో ఈ స్వింగ్ ఉన్నది కదా, ఇంపార్టెంట్ స్వింగ్ ప్రీవియస్ వీక్ లో, ఆ ప్రీవియస్ వీక్ లో ఈ ఓపెన్ టెస్ట్ చేయలేదు. సారీ, ఈ ఏదైతే ఉన్నదో గ్యాప్ టెస్ట్ చేయలేదు, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అందుకే మీకు ఆ దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి అట్లా లైన్ చేస్తున్నాను అనమాట. సో రైట్, మనకి లైక్ ఇంకా ఫర్దర్ గా ఇంకేమైనా గీసుకోవాల్సి ఉన్నాయంటే నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ క్యాండిల్, ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ మాట, ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా ఉంది. ఓకే, సో అక్కడ లైక్ ఓకే, సో ఇది ఒక గ్యాప్ ఫిల్లింగ్. డౌన్ సైడ్ ఇంకా ఫర్దర్ గా ఇంపార్టెంట్ ఏరియాస్ మాట. అంటే మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్కి వెళ్ళినా సరే కాపాడే జోన్స్ లాగా అది బిహేవ్ చేస్తుంది. ఓకే రైట్, సో మనకు చూసుకుంటే మార్కెట్ ఏమో ఓవరాల్ డౌన్ ట్రెండ్. ఇంకా ఫర్దర్ గా అప్ సైడ్ అంటే ఫర్దర్ గా అప్ సైడ్ మనకి ఇక్కడ ఇదే ఉన్నది. ఓకే, సో ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది. ముందు ఈ గ్యాప్ ఫిల్లింగ్ దాటిన తర్వాత మళ్ళీ బుల్లిష్ సైడ్కి ఏదైనా చూడొచ్చు. ఓకే రైట్, అయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వచ్చారు. 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వచ్చేస్తే ఇక్కడ ఏం జరిగింది? యాజ్ యూజువల్ ఈ రోజు కూడా మనకి ఏంటంటే గ్యాప్ డౌన్ అయ్యింది, భారీ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ ఈ ప్రీవియస్ వీక్ లో ఉంది కదా, ప్రీవియస్ వీక్ లోన్ ఏం బ్రేక్ చేయలేదు మార్కెట్ అనేది. ఓకే, సో ప్రీవియస్ వీక్ లోని మార్కెట్ ఏమి బ్రేక్ చేయలేదు అనమాట. జస్ట్ ఏంటంటే అక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది. ఆ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర నుంచి మంచిగా సర్జ్ లైక్ అప్సెట్ మూమెంట్ తీసుకుని మార్కెట్ అప్సెట్ వెళ్ళింది. అయితే మార్కెట్ ఇక్కడి నుంచి ఎందుకు రివర్స్ అయ్యింది? మార్కెట్ ఇక్కడి నుంచి ఎందుకు రివర్స్ అయింది? లైక్ గ్యాప్ ఫిల్లింగ్ చూసుకుంటే ఇక్కడ ఎక్కడో ఉన్నాను. ఓకే, సో లైక్
గ్యాప్ ఫిల్లింగ్ చూసుకుంటే ఇక్కడ ఎక్కడో ఉన్నది. ఇకపోతే ఇక్కడ దీన్ని ట్యాప్ చేసి మార్కెట్ ఏమి లైక్ రివర్స్ అయ్యి ఉంటే ఒక అర్థం అనుకోవచ్చు. కాకపోతే మనకి అదే మాట. మనకి స్మార్ట్ మనీ, ఐసీటీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి అవగాహన లేకపోతే మనం ఇక్కడ ఫైండ్ ఔట్ చేయలేం. ఓకే. సో ఇంపార్టెంట్ ఏరియాని ఫైండ్ ఔట్ చేయలేం. ఏంటి ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే సో చెప్తాను. దానికంటే ముందు మీరు కూడా ఇలాగా స్మార్ట్ మనీ, ఐసీటీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలి. సో లైక్ చాలామంది ఏంటంటే బేసిక్ ఆల్రెడీ స్మార్ట్ మనీ, ఐసీటీ కాన్సెప్ట్స్ నేర్చుకొని ఉండుంటారు. బట్ స్టిల్ ఏంటంటే చాలా స్ట్రగుల్ అవుతుంటారు వాళ్ళు. ఇంకా లిక్విడిటీ కాన్సెప్ట్‌ని క్రాక్ ఔట్ చేయడానికైనా అంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అనేది బేసిక్ వరకు నేర్చుకొని ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి? ఆర్డర్ ఫ్లో అంటే ఏంటి? అవి తెలుసుకొని మార్కెట్ అదే అనుకుంటారు. ఫేర్ వాల్యూ గ్యాప్ ఉన్న దగ్గర ఆర్డర్ బ్లాక్ అనుకోని ఆ టైప్ ఆఫ్ ట్రేడింగ్ చేసుకొని ట్రేడ్ చేసేస్తారన్నమాట. బట్ అది మార్కెట్ కాదు. సో మార్కెట్ లైక్ స్మార్ట్ మనీ, ఐసీటీ కాన్సెప్ట్స్, లిక్విడిటీ అనేది ఇంకా చాలా కాంబినేషన్స్, ఫ్యాక్టర్స్‌తో కూడుకొని మనం ఎప్పుడైనా సరే ఎంట్రీస్ ప్లాన్ చేస్తేనే ఆ సబ్జెక్ట్ అనేది వర్కౌట్ అవుతుంది. సో మీరు కూడా ఎవరైనా సరే ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. స్మార్ట్ మనీ, ఐసీటీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్‌లో ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలనుకుంటే సో ఏప్రిల్ 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నంబర్‌కి వాట్సాప్ చేసినట్టయితే సో ఈ నంబర్‌కి వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. దట్ టు ఇన్ ఇండియన్ మార్కెట్స్ చాలా తక్కువ ప్రైస్‌లోనే ఏప్రిల్ 1 నుంచి మీకు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోవడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఈ నంబర్ మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటది కిందన. కావాలనుకుంటే మీరు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో చాలా తక్కువ ప్రైస్ దట్ ఇన్ ఇండియన్ మార్కెట్స్ మీకు స్మార్ట్ మనీ, ఐసీటీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి లైక్ తెలుగులో మీకు ఎవరు టీచ్ చేసేవాళ్ళు లేరు. తెలుగులో ఇండియన్ మార్కెట్స్‌లోని. ఫారెక్స్‌లో టీచ్ చేస్తూ ఉన్నారు గానీ బట్ స్టిల్ ఏంటంటే ఆ ఫారెక్స్ అది కూడా సగం సగం నేర్పిస్తున్నారన్నమాట. సో ఎవరికైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. ఏప్రిల్ 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే. రైట్. సో ఓకే. మళ్ళా కంటెంట్‌లోకి వెళ్ళిపోతే సో ఇక్కడి నుంచి ఎందుకు మార్కెట్ రివర్స్ అయింది? ఈ మార్కెట్ ఇక్కడి నుంచి ఎందుకు రివర్స్ అయిందంటే ఈ ఏరియా మనకి ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఉంది. ఇక్కడ ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. ఓకే. సో ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇదిగోండి. ఈ క్యాండిల్ యొక్క ఓపెన్, ఈ క్యాండిల్ యొక్క థర్డ్ క్యాండిల్ యొక్క థర్డ్ క్యాండిల్ యొక్క ఓపెన్, ఫస్ట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్‌కి మార్కెట్‌లో గ్యాప్ ఉన్నదన్నమాట. అంటే కనెక్షన్ లేదు. ఓకే. సో ఆ ఇంబాలెన్స్‌ని రీబాలన్స్ చేయడం. ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే ఆ ఇంబాలెన్స్‌ని రీబాలన్స్ చేయాలి. కాకపోతే ఏమైంది మార్కెట్ ఇక్కడ భారీ గ్యాప్ డౌన్ అయిపోయింది. భారీ గ్యాప్ డౌన్ అయిపోవడం వల్ల ఆ ఏదైతే ఎఫ్‌విజీ ఉన్నదో అది ఐఎఫ్‌విజీ కింద టర్న్ అవుతుందన్నమాట. ఓకే. సో ఏదైతే ఎఫ్‌విజీ ఉన్నదో ఇక్కడ మనకి ఓకే. సో ఏదైతే ఎఫ్‌విజీ ఉన్నదో ఇక్కడ మనకి ఐఎఫ్‌విజీ అవుతుంది మనకి. ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అవుతుంది. సో ఎగ్జాక్ట్‌గా ఆ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క మిడ్ పాయింట్ ఏరియా దగ్గర నుంచి అందుకే మార్కెట్ ఇక్కడ సో నార్మల్‌గా చూసుకుంటే గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది కదా! ఇక్కడికెళ్ళి టెస్ట్ చేయాలి కదా అనుకుంటాం. బట్ స్టిల్ ఏంటంటే ఇది ఫైండ్ ఔట్ చేయడం రావాలి మనకి. ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ మేము రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. అయితే అక్కడి నుంచి ట్రేడ్ చేసేస్తామా అంటే చూద్దాం అక్కడ అసలు ఏం జరిగింది ఏంటి అనేది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఎలా ట్రేడ్ అయిన ఎంట్రీ దొరికిందా లేదా అని. ఈ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గర. అయితే ఓకే. సో 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌కి వచ్చేస్తాం. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌కి వస్తే చెప్పాను కదా! ఆల్రెడీ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఎర్లీ మార్నింగ్ లైక్ గ్యాప్ ఫిల్లింగ్ ఉంది కదా! ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియాని ట్యాప్ చేసి అప్‌సైడ్‌కి ఇలాగా ర్యాలీ అయింది. ర్యాలీ అయిన తర్వాత ఇక్కడ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని ట్యాప్ చేసాం. రైట్. ఇక్కడ మనకి ఇక్కడి నుంచి మనం బేరిష్ ఎంట్రీ పెట్టేస్తామా అంటే చూద్దాం. లైక్ ఈ బేరిష్ ఎంట్రీ పెట్టడానికి స్కోప్ మనకి ఉన్నదా లేదా చూసుకోమాట. సో ఇక్కడ మార్కెట్ ఏమైంది ఎర్లీ మార్నింగ్ గ్యాప్ డౌన్ అయ్యి రిట్రేస్ అవుతుంది సరికి. సో ఈ రిట్రేస్ అవుతున్న భాగంలోని పుల్ బ్యాక్ ఇక్కడ ఒక్క చోటే ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ ఇదంతా ఒక సింగిల్ స్ట్రెయిట్ లైన్. ఓకే. ఈ సింగిల్ స్ట్రెయిట్ లైన్‌తోని వెళ్ళి ఆ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని మార్కెట్ ఎళ్లి ట్యాప్ చేస్తుంది. అయితే మనకి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది. ఈ లాస్ట్ పుల్ బ్యాక్ దాటందే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ రాదు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం. అయితే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ పుల్ బ్యాక్ ఏమో ఇక్కడెక్కడో ఉన్నది. మరి ఇక్కడికి వచ్చేంత వరకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ లేదు. సో మరి ఎంట్రీ అంటారా? ఎంట్రీ అంటే లైక్ ఇంకా ఉన్నది పాసిబిలిటీ వేరే స్కాల్పింగ్ ప్రకారం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. బట్ కన్ఫర్మేషన్ కూడుకున్న ఎంట్రీ అయితే మనకి ఇక్కడ లేదు మాట. అందుకే మీకు ఆ టాపిక్స్ నేను యూట్యూబ్‌లో ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. మిగతా వేరే టాపిక్స్ ఉంటాయి. ఇంకా లైక్ ఇక్కడ మనం ఎలాగా స్కాల్పింగ్స్ చేసుకొని వెళ్ళొచ్చు అనేది. బట్ స్టిల్ ఏంటంటే అది అందరికి సజెస్టబుల్ కాదు. ఓకే. స్కాల్పింగ్స్ అనేది అది చాలా రిస్కీ ట్రేడ్స్ మాట. ఆ రిస్కీ ట్రేడ్ కాకుండా నార్మల్‌గా లైక్ నార్మల్ ఐసీటీ ట్రేడ్‌లో లైక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది లేదు. లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఇక్కడ ఎక్కడో ఉన్నది. అది బ్రేక్ అయ్యేంత వరకు మనకు అదే ఇక్కడ దగ్గరలోని మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడ ఉన్నదనుకోండి. ఇక్కడ దగ్గరలో ఏదైనా పుల్ బ్యాక్ ఉన్నదనుకోండి. ఇక్కడ తగిలి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే అప్పుడు మనం బేర్ సైడ్ ఎంట్రీ వెంటనే ప్లాన్ చేయడానికి ట్రై చేసేవాళ్ళం. ఇక్కడ ఎక్కడో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఉన్నది. సో అందుకే పాసిబిలిటీ కుదరలేదు.
ఓకే. సో అందుకే ఓకే. నో ప్రాబ్లమ్. ఎర్లీ మార్నింగ్ అప్‌సైడ్ ర్యాలీ అయిన తర్వాత మళ్ళా ఈ డౌన్ సైడ్ ర్యాలీ అంత పోయినా సరే చూస్తూ ఉండడమే. ఓకే. సో పోయినా సరే చూస్తూ ఉండడమే తప్ప మనం ఇంక చేసేదేమీ లేదు. ఓకే. సో మార్కెట్‌లో ఎంత పేషెన్స్‌గా ఉంటే అంత మంచిగా ఎంట్రీస్ వస్తాయి తప్ప ప్రతిసారి ఎళ్తాను, దూకుతాను అనుకుంటే మీకక్కడ అది తట్టుని ఆప్షన్స్‌లో చేతులు కాలిపోతాయి. ఓకే. సో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్‌తో ఎంట్రీ అవ్వాలి. రైట్. అయితే తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏం జరిగిందో మళ్ళా 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చూసుకెళ్తాం. సో, ఈ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ తీసుకొచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళా డౌన్ సైడ్‌కొచ్చింది. అయితే ఇప్పుడే ఇక్కడ మెయిన్ పాయింట్ వస్తుంది. ఈ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇలాగా నుంచి రివర్స్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్‌కొచ్చింది కదా! ఇదేమవుతదంటే ప్రీవియస్ వీక్‌లో అట్ ద సేమ్ టైమ్ నార్మల్ స్వింగ్ ఇంపార్టెంట్ స్వింగ్ మాట. ఇంపార్టెంట్ స్వింగ్ అంటే లైక్ ఇది మార్కెట్ ఇప్పుడు డౌన్ ట్రెండ్ ట్రేడ్ అవుతుంది కదా! ఓకే. సో, మార్కెట్ ఇక్కడ డౌన్ ట్రెండ్ ట్రేడ్ అవుతుంది కదా! ఈ హైని బ్రేక్ ఇక్కడ ఇదే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఎక్స్‌ట్రీమ్ లో అవుతుందన్నమాట. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్‌లో ఇదవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జోన్ మాట అదే మాట. ఓకే. సో, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జోన్. ప్రెజెంట్ ఏంటంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ మంచిగా జరిగిపోయింది మార్కెట్‌లో. సో, అయితే చాలా చాలా ఇంపార్టెంట్ లో మాట. అట్ ద సేమ్ టైమ్ ప్రీవియస్ వీక్‌లో. ఓకే. సో, ప్రీవియస్ వీక్‌లో సో, మార్కెట్ ఏమవుతుంది మనకొక ఒక లైన్ ఇలా జస్ట్ వీక్ ఆ లోస్ కింద మనకేంటంటే లిక్విడిటీస్ ఉంటాయి. అయితే ప్రీవియస్ వీక్‌లో అండ్ ప్రెజెంట్ డేలో ఓకే. ఎర్లీ మార్నింగ్ ప్రెజెంట్ డే లో కదా! సో, ఇక్కడ లిక్విడిటీ ఉండే ఏరియా మాట. సో, నేను అందుకే అయితే ఇక్కడ లో ఉన్నది కదా అని చెప్పేసి మనం డైరెక్ట్‌గా ఇక్కడ ఏంటంటే లిక్విడిటీ కోసం చూసేయట్లేదు. సో, ఇందాకల మీకు డే టైమ్ ఫ్రేమ్‌లో ఏం చెప్పాను? డే టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా ఉన్నాది. అది అది మార్కెట్ చూసారు ఇందాకల ఇక్కడ ట్యాప్ చేయలేదని చెప్పాను. ఇదిగో ఓకే. ప్రీవియస్ వీక్ ఇది ఉంది కదా! ప్రీవియస్ వీక్ దాన్ని ట్యాప్ చేయలేదు. ఓకే. ప్రీవియస్ వీక్ ఇది దాన్ని ట్యాప్ చేయలేదన్నమాట. సో, ఆ లైన్ అందుకే ఇందాక గీసాను. అయితే రైట్. సో, బానే ఉన్నది మనకిక్కడ. ప్రీవియస్ వీక్‌లో అండ్ ప్రెజెంట్ డేలో ఇదన్నమాట. సో, ఇక్కడ మనం ఏంటంటే ఎక్స్‌పెక్ట్ చేస్తాం అక్కడ స్వీప్ అవ్వడం కోసం ఏం చూస్తాం. లైక్ ఇక్కడ అనుకున్నట్టే లైక్ ఏమైంది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ ఇక్కడ చూడండి స్వీప్ అయింది. 11:00 క్యాండిల్ ఏంటంటే ఏదైతే లో ఉన్నదో ఈ లో కంటే అప్ సైడ్ క్లోజ్ అయింది. అప్ సైడ్ క్లోజ్ అయింది బానే ఉన్నది. అయితే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో కన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాం. ఓకే. రైట్. సో, 1 మినిట్ టైమ్ ఇక్కడ ఉంది కదా! 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం కన్ఫర్మేషన్ తీసుకుంటే పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్. ఓకే. సో, లాస్ట్ హై ఎక్కడున్నది ఇక మనకి? ఇక్కడున్నది. ఓకే. సో, ఈ పాయింట్‌ని ఇలా బ్రేక్ చేసి మార్కెట్‌లో ఇక్కడ ఏంటంటే మళ్ళా 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది మంచిగా వచ్చింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ మనకు చూసుకుంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్‌మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఇంటర్నల్ ఇండ్యూస్‌మెంట్ అయింది. సో, అందుకే ఏం చేశానంటే నేనిక్కడ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేశానన్నమాట. ఓకే. సో, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేశాను. బికాస్ మార్కెట్ ఇక్కడ ప్రీవియస్ వీక్‌లో అట్ ద సేమ్ టైమ్ ప్రెజెంట్ డేలో స్వీప్ అవుతుంది. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ అనేది మంచిగా క్లోజ్ ఇక్కడ స్వీపింగ్ అనేది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ చూడట్లేదు. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ క్లోజింగ్ చూస్తున్నాం. దట్ ఇక్కడ ఏముంది గ్యాప్ ఫిల్లింగ్ టెస్ట్ చేస్తుంది. ఓకే. గ్యాప్ ఫిల్లింగ్ టెస్ట్ చేసి అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. అప్ సైడ్ క్లోజ్ అయ్యి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇస్తుంది. సో, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత అండ్ అదర్ ఇంటర్నల్ స్ట్రక్చర్ మార్కెట్ ఉంది కదా! పుల్ బ్యాక్, ఇండ్యూస్‌మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేసాం. అయితే దానికి ఇంబాలెన్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఉన్నది. ఇది ఒక ఆర్డర్ బ్లాక్ కూడా అన్నమాట. ఎక్స్‌ట్రీమ్ క్యాండిల్. అయితే ఇది స్లైట్‌గా స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. అయితే మీరు అనొచ్చు స్టాప్ లాస్ స్లైట్‌గానే హిట్ అయింది కదా! బఫర్ పెట్టుకుంటే ఇక్కడ సేవ్ అవుతారు కదా! అంటే నేను ఎప్పుడూ సరే బఫర్లు ఇవ్వను. వన్స్ మన స్టాప్ లాస్ హిట్ అయిపోయిందా ఇంక దీనికి వాల్యూ లేదన్నట్టే. ఓకే. సో, అంత పకడ్బందీగా స్ట్రిక్ట్‌గా ఉంటానన్నమాట. ఓకే. సో, ఇక్కడికొచ్చింది. దీన్ని టెస్ట్ చేసింది. మరెందుకు స్టాప్ లాస్ హిట్ అయిందో పైన ఇక్కడ ఏదైనా సప్లై ఏమైనా ఉన్నదా అనుకుంటే సప్లై ఏం లేదు. నేను అన్ని చెక్ చేసుకునే మరి అక్కడకి ఎంట్రీ అయ్యాను. అక్కడ చెక్ చేసుకొని ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ ఫ్లాప్ అయింది. ఓకే. సో, సప్లై ఏమి లేదు. సప్లై అంటే ఎక్కడున్నది అంటే లైక్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉన్నదన్నమాట. ఓకే. ఇది ఇంపార్టెంట్ ఏరియా. అక్కడ దాన్ని నేను టెస్ట్ చేసి రావట్లేదు ఇదిగో. దాన్ని నేను టెస్ట్ చేసి రావట్లేదు ఇక్కడ ఇది. ఓకే. సో, మనకిక్కడ అంతగా లైక్ మార్కెట్ డౌన్ సైడ్‌కి ఈ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ఇక్కడ అంత సప్లైని టచ్ చేసేమి హైయర్ టైమ్ సప్లైని టచ్ చేసి ఏమి రావట్లేదు. సో, అందుకే ఇక్కడ ధైర్యంగా ఎంట్రీ తీసుకున్నాం. ఎంట్రీ తీసుకున్నందుకు స్లైట్‌గా స్టాప్ లాస్ హిట్ అయింది. చాలా మంది అనొచ్చు బఫర్ ఇచ్చుకుంటే అది ట్రేడ్ సర్వైవ్ అవుతది. మంచిగా టార్గెట్ ఇచ్చింది కదా! అనుకుంటే నేను దాన్ని యాక్సెప్ట్ చెయ్యను. వన్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోయిందా స్టాప్ లాస్ హిట్ అయిపోయినట్టే. ఎందుకు ఆ స్టాప్ లాస్ హిట్ అయిపోతే స్టాప్ లాస్ హిట్ అయిపోయినట్టే. ఇంకా ట్రేడ్ గురించి మనం అంటే లైక్ ఈ లో ఇంత దీనికి
దీనికి ఇంకా పదును లేదు. ఎందుకు లేదు అంటే తర్వాత ఇంకా ఫర్దర్‌గా మనం ఇప్పుడు ఇంకో ఎంట్రీ చెప్పుకోబోతాం కదా! దానికి మనకి అప్పుడు మీకు తెలుస్తది. దీని యొక్క వాల్యూ ఏంటో తెలుస్తదన్నమాట. ఓకే. సో, జెన్యూన్ స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అయింది. బట్ స్టిల్ చిన్నదే చూసుకుంటే ఇక్కడ అప్రాక్సిమేట్‌లీ 12 పాయింట్స్ ఎంతో పోయాయన్నమాట ఆప్షన్స్‌లో. ఆప్షన్స్‌లో 12 ఎన్నో పాయింట్స్ అంతకు మించి ఎక్కువ పోలేదు ఆప్షన్స్‌లో. ఓకే. ఆప్షన్స్‌లో 12 అంటే ఆప్షన్స్‌లో ఈరోజు మీరు అనొచ్చు. అదేంటి ఈరోజు ఎక్స్‌పైరీ డే కదా! అంటే ఎక్స్‌పైరీ డే అయితే నేనేం చేస్తానంటే నెక్స్ట్ వీక్ ఆప్షన్‌కెళ్ళిపోతాను. నేనెప్పుడు ఎక్స్‌పైరీ డే ట్రేడ్ చేయను. నెక్స్ట్ వీకు ఏటీఎంకి అట్ ద మనీకి ఎళ్ళిపోతాం. ఓకే. సో, ఆ విధంగా ఏంటంటే ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. బట్ స్టిల్ లాజికల్‌గానే ఎంట్రీ ఉన్నది. లాజికల్‌గా ఎంట్రీ ఉన్నా సరే సమ్‌టైమ్స్ స్టాప్ లాస్ హిట్ మనం ఏం చేయలేము. ఓకే. సో, ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ ఈ ఈలో ఇక్కడ ఇది బ్రేక్ అయిపోయింది. ఇది బ్రేక్ అయిపోయింది. అంటే స్వీప్ అయింది. బ్రేక్ అవ్వలేదు. స్వీప్ అయింది. బట్ స్టిల్ స్టాప్ లాస్ ఇస్ స్టాప్ లాస్ మాట. మనం ఇంకేం చేయలేం. రైట్. సో, ఆ విధంగా మార్కెట్ అనేది అయితే తర్వాత ఇక ఈ స్టాప్ లాస్ స్లైడ్‌గా ఇచ్చేసి ఫస్ట్ టార్గెట్ అయితే ఇచ్చేసింది. బట్ స్టిల్ ఏంటంటే అది టార్గెట్ కింద కన్సిడర్ చెయ్యను నేను. సో, టార్గెట్ కింద కన్సిడర్ చేయను. వెళ్ళిపోయింది. మనం ఏం చేయలేం. అయితే నెక్స్ట్ మనకి ఎక్కడ ఎంట్రీ పాసిబిలిటీ వచ్చింది ఏంటి అని చూసుకుంటే, అయితే ఇక్కడ ఏదైతే స్వీప్ అయిందో ఈ స్టాప్ లాస్ ఇలా హిట్ అవ్వగానే ఇంక నాకు అప్ సైడ్‌కి ఇంకెక్కడ కాన్ఫిడెన్స్ అనేది కలగలేదు మార్కెట్‌కి. ఓకే. ఈ స్టాప్ లాస్ హిట్ అవ్వగానే ఇంక ఈ జోన్ వాల్యూ పోయింది. సో, రైట్. సో, అయితే మార్కెట్ ఎలా ఉన్నది? మార్కెట్ ఓవరాల్ డౌన్ ట్రెండ్ ఉన్నది. ఎర్లీ మార్నింగ్ కూడా డౌన్ ట్రెండ్ ఉన్నది. సో, ఏదైతే ఉన్నదో ఇది అప్ సైడ్‌కి రిట్రేస్‌మెంట్ తీసుకుంటుందన్నమాట మార్కెట్‌లో. అంటే నేను దానికి తగ్గట్టే ప్లాన్ ప్రకారం ఇక్కడ ఎగ్జిట్ అయిపోదాం. లేదంటే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోదాం అని చెప్పేసి అనుకున్నామన్నమాట. బట్ స్టిల్ ఏంటంటే స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. సో, ఈ కౌంటర్ ట్రెండ్ ఎంట్రీ మనకి యాక్చువల్‌గా చెప్పాలంటే. సో, ఇక్కడ మార్కెట్ ఎందుకు ఇక్కడి నుంచి రియాక్ట్ అవుతుందంటే మీకు చూపించాను కదా ఇందాకల 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ బేరిష్ ఎంగల్ఫింగ్ ఇంబాలన్స్. అట్ ద సేమ్ టైమ్ ఫ్రేమ్ ఈరోజు ఇక్కడి నుంచి ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంది కదా! సో, అందుకే లాస్ట్ బయింగ్ క్యాండిల్. ఆ లాస్ట్ బయింగ్ క్యాండిల్ దగ్గర మనకి మార్కెట్ అక్కడి నుంచి రివర్స్ అవుతుంది. అయితే మార్కెట్ అక్కడి నుంచి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎలా చూడాలి? సో, మార్కెట్ అక్కడి నుంచి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎలా చూస్తామంటే, సో, ఇక్కడి నుంచి అప్ సైడ్ ర్యాలీ అవుతుంది కదా! పుల్ బ్యాక్, పుల్ బ్యాక్. పుల్ బ్యాక్ అయిందంటే ఇది ఇంకా పుల్ బ్యాక్ కాలేదు. అంటిల్ అండ్ అన్లెస్ ఈ హై బ్రేక్ అయితేనే పుల్ బ్యాక్ అయ్యేది. మరి అది పుల్ బ్యాక్ కాలేదు. మరి మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఇక్కడ ఇంపార్టెంట్ సప్లైని టెస్ట్ చేస్తాం. సప్లైని టెస్ట్ చేసి మీరు అనుకోవచ్చు. అదేంటి ఇక్కడేమో అప్ సైడ్‌కి టర్న్ అయిపోయారు. మళ్ళా ఇక్కడి నుంచి మళ్ళా డౌన్ సైడ్ టర్న్ అయిపోతున్నారు ఏంటి అంటే, ఇది కౌంటర్ ట్రెండ్ ఎంట్రీ అని ముందే చెప్పాను మీకు. కౌంటర్ ట్రెండ్ ఎంట్రీ అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయింది. ఇంకా ఈ లిక్విడిటీకి వాల్యూ లేదు మాట. ఆ లిక్విడిటీకి వాల్యూ లేదు. సో, రైట్. సో, అందుకే ఏంటంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అయితే ఇక్కడ సప్లైని టెస్ట్ చేసింది. సప్లైని టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇది పుల్ బ్యాక్ అవుతదా? లాస్ట్ వాల్యూకి పుల్ బ్యాక్ అవుతదా? అంటే అంటిల్ అండ్ అన్లెస్ ఈ హై బ్రేక్ అయ్యేంత వరకు పుల్ బ్యాక్ అయ్యేది కాదు. కానీ మనకేం చూసుకుంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడెక్కడో ఉన్నది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడెక్కడో ఉంటే మళ్ళా సేమ్ మార్నింగ్ ఎంట్రీ ఉన్నది కదా! మార్నింగ్ ఎంట్రీలో దీని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడ అయిన తర్వాత మనం బేరిష్ ఎంట్రీ ప్లాన్ చేయగలం. కానీ నేనేమంటానంటే కాదు ఎంట్రీ ముందే వచ్చేసిందని చెప్తాను. ఎలా ఏంటి అంటే చూసుకుంటే ఇప్పుడిక్కడ మార్కెట్ ఎలాగా ఒక పుల్ బ్యాక్ రిట్రేస్‌మెంట్ ఇచ్చింది. రిట్రేస్‌మెంట్ ఇచ్చిన తర్వాత జనరల్‌గా మనకి హై బ్రేక్ ఆర్ స్వీప్ జరిగితేనే ఇది వాలిడ్ పుల్ బ్యాక్ కింద కన్సిడర్ చేసేవారు. కానీ ఈ ఎగ్జాంపుల్‌లో ఏంటంటే అంటే వన్ ఆఫ్ ది సీక్రెట్ మాట. ఇది కూడా వన్ ఆఫ్ ది సీక్రెట్. ఇక్కడ ఈక్వల్‌గా హై క్రియేట్ చేసింది. అంటే ఇక్కడ ఇది బ్రేక్ చేయలేదు. అలాగని చెప్పేసి ఇలా లోకి ఇక్కడ లేదు. ఈక్వల్‌గా ఇలా లో ఇక్కడ ఉన్నా సరే, దీనికి సంబంధం లేకుండా ఇలా ఉన్నా సరే, ఇది వాలిడ్ పుల్ బ్యాక్ అయ్యేది కాదు. ఇక్కడ ఈక్వల్‌గా హై క్రియేట్ చేసింది కాబట్టే, మనం ఇక్కడ ఇదేంటంటే, ఇది వాలిడ్ పుల్ బ్యాక్ అని అనుకుంటాం మాట. చాలా 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 తక్కువ సార్లు వస్తుంటది. చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ టైమ్స్. అందుకే ఈరోజు మీకు స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ లాజిక్. ఇక్కడ ఈక్వల్‌గా హై ఉంది. సో, ఈక్వల్‌గా హై ఉన్నప్పుడు ఈ హై ఒకటే, ఈ హై పాయింట్ ఒకటే. అంటే ఇక్కడ 22,596 హై, ఇది కూడా 22,596 రెండిటికి ఒకటే హై. రెండిటికి ఒకటే హై ఉన్నప్పుడు ఇది వాలిడ్ పుల్ బ్యాక్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఆ వాలిడ్ పుల్ బ్యాక్‌ని మార్కెట్ ఇక్కడ క్రాస్ చేసింది. సో, ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. ఓకే. సో, మనం ఇక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మనకి అక్కడే కాదు ఇక్కడే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఈ 1280 నుంచి చూడండి. ఇక్కడ ఈ లో దగ్గరే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చేసింది. సో, ఎక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ మార్కెట్ డౌన్ సైడ్ ట్రావెల్ అవుతుంది కదా! 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ సప్లై ఉన్నది కదా! ఎక్స్‌ట్రీమ్ సెల్లింగ్ బయింగ్ క్యాండిల్ ఆ ఏరియాని ట్యాప్ చేస్తూ ఇక్కడ మనకేంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది. సో, ఇది ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది.
చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది. సో మార్కెట్ మళ్ళా రిట్రేస్ సింపుల్ ఎంట్రీ. ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ ఎంట్రీ అయ్యామో సింపుల్ ఎంట్రీ. బట్ ఇదేంటంటే ట్రెండ్ ఎంట్రీ. ట్రెండ్‌తో పాటు ఎంట్రీ మాట మనకి. ఓకే. సో ట్రెండ్‌తో పాటు ఎంట్రీ. ఇక్కడ మనకేంటంటే ఇక్కడ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఇంబాలన్స్ కూడా ఉన్నది. ఇక్కడ లాస్ట్ బయ్యింగ్ క్యాండిల్ ఈ గ్రీన్ క్యాండిల్. ఈ స్టాప్ లాస్ ఇలా ఇచ్చుకుంటారు ఇక్కడ. ఓకే. సేమ్ దీనిలాగే ఇక్కడ ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిందో సేమ్ ఇలాగే ఎంట్రీ మాట ఇక్కడ. ఓకే. సో ఇక్కడ ఎంట్రీ అవుతారు. టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఈ లో వరకు. ఓకే. ఈ లో వరకు. అయితే మీరు అనొచ్చు మరి ఇది కూడా ఇక్కడ మార్కెట్ మంచిగా అప్ సైడ్‌కి ర్యాలీ అయింది కదా! ఇది ఇంపార్టెంట్ ఏరియా అంటే మార్కెట్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత దీని వాల్యూ కోల్పోయిందని ముందే చెప్తున్నాను అందుకే. దీనికే గనక సత్తు ఉంటే ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ ఆపేది. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ ఈ స్టాప్ లాస్ పట్టకుండా మార్కెట్ అప్ సైడ్‌కి ఎళ్ళునుంటే నేను ఇటు సైడ్ బేరిష్ ఎంట్రీ అంత ఈజీగా ప్లాన్ చేసేవాడిని కాదు. ఓకే. జస్ట్ బికాజ్ ఇక్కడ మనకు స్టాప్ లాస్ హిట్ అవ్వడం వల్ల దీని వాల్యూ ఇంక పోయింది. ఇంక దీనికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి మనకు కన్ఫర్మేషన్ వచ్చిందన్నమాట. అందుకే ఇందాక తర్వాత చెప్పాను చూడండి. తర్వాత మీకు చెప్తాను. దాని యొక్క వాల్యూ ఏంటి ఏంటంటే ఇంక మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి స్టాపేజ్ ఏం లేదు. ఇక్కడ మనకు ఆర్డర్ బ్లాక్‌లో కన్సిడర్ చేయాల్సిన ఏం లేదు. భయం లేదు. అందుకే ధైర్యంగా ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవచ్చు మనం. ఓకే. కళ్ళు మూసుకొని ఫస్ట్ టార్గెట్ అలా అచీవ్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్. లైక్ అయితే మీరు ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోవచ్చు. లైక్ ఏంటంటే కావాలనుకుంటే ఫస్ట్ టార్గెట్ ఉంది కదా! ఫస్ట్ టార్గెట్ ఈ లో చూడండి. లోవర్ ఈక్వల్ లోస్ మార్కెట్ ఏంటంటే ఎప్పుడు ఒక లిక్విడిటీ నుంచి ఇంకో లిక్విడిటీకి వెళ్తుంటదన్నమాట. ఈ ఈక్వల్ లోస్ లిక్విడిటీని మార్కెట్ టార్గెట్ చేస్తుంది. ఈ ఈక్వల్ లోస్ ఆ లిక్విడిటీ టార్గెట్ చేస్తది. ఇక్కడున్న సెల్ సైడ్ స్టాప్ లాస్ ఉంది. మార్కెట్ తినడానికి వస్తది. అది ఆటోమేటిక్‌గా బ్రేక్ అవుతే మార్కెట్‌లో ఇంకా మనకి మూవ్‌మెంట్ వస్తుంది. సో అందుకే కళ్ళు మూసుకొని టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకోవచ్చు. సో పరంగా ఇక్కడ చూసుకుంటే 1:4 అలాగే ఎంట్రీ వరకు వస్తుంది. బానే ఉన్నది. మరి టార్గెట్ ఇంకా ట్రైల్ చేసుకోవచ్చా అంటే సో చెప్తాను చూడండి. నెక్స్ట్ మళ్ళా డే టైమ్ ఫ్రేమ్ తీసుకెళ్తాం. డే టైమ్ ఫ్రేమ్ తీసుకెళ్తే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ వరకు ఏంటంటే ఇందాక మీకు వీక్లీ టైమ్ ఫ్రేమ్ ప్రకారం ఒకటి గీసాను చూసారా? స్టార్టింగ్ తర్వాత మీకు ఈ వాల్యూ వీడియో ప్రొసీడ్ అవుతున్న కొద్దీ ఎండ్‌లో మీకు తెలుస్తదని చెప్పాను. ఇప్పుడు వస్తది దాని వాల్యూ అని. ఓకే. సో రైట్. అయితే మనం ఇక్కడ లైక్ ఈ ఏరియాలో ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాం కదా! ఓకే. సో ఈ ఏరియాలో ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాం. ఫస్ట్ టార్గెట్ ఈ ఈక్వల్ లోస్‌ని మార్కెట్ ఎప్పుడు టార్గెట్ అంటే ఈక్వల్ లోస్ ఉన్నది మార్కెట్ ఎక్కువకి ఇలా టార్గెట్ చేస్తుంది. సెకండ్ టార్గెట్ ఎక్కడి వరకు ట్రైల్ చేసుకోవచ్చు ఏంటి అని చూసుకుంటే యాక్చువల్లీ చెప్పాలంటే డే టైమ్ ఫ్రేమ్ ప్రకారం ఇంకా ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఇవన్నీ లైక్ ఇంకా భయపడాల్సినవి ఏం లేవు. నెక్స్ట్ మనం భయపడాల్సిన ఏరియా అంటే మార్కెట్ ఓవరాల్ డౌన్ ట్రెండ్ ఉన్నా సరే రిట్రేస్‌మెంట్స్ వచ్చే లైక్ పాసిబిలిటీస్ ఉన్న ఏరియా అన్నమాట. సో అందుకే ఏంటంటే ఇక్కడే ఉన్నది నెక్స్ట్ లేదా ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నదన్నమాట. అప్పుడు అక్కడి వరకు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ లేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు ఇందాక వీక్లీ టైమ్ ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ లాస్ట్ బయ్యింగ్ క్యాండిల్ లాస్ట్‌లో ఓకే. చాలా ఇంపార్టెంట్ లో అని చెప్పాను కదా! ఆ ఇంపార్టెంట్ లో యొక్క మిడ్ పాయింట్ ఏరియా అన్నమాట. ఓకే. మిడ్ పాయింట్ ఏరియా మీన్ థ్రెషోల్డ్. ఓకే. ఈ మీన్ థ్రెషోల్డ్ అనేది నెక్స్ట్ స్టాపేజ్ అవుతుందన్నమాట. ఓకే. సో ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఇలా ప్లాన్ చేసుకుంటాం. సెకండ్ టార్గెట్ మనకి ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకొని ఈ మీన్ థ్రెషోల్డ్ వరకు మనం ఇలా పెట్టేసుకోవచ్చు. అది కూడా ఎవరు పెట్టొచ్చు? మీకు ఎంట్రీ మీద కాన్ఫిడెన్స్ ఉండి, ఎంట్రీ మీద ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే ఇక్కడ వరకు మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి. లేదా ఈ ఫస్ట్ టార్గెట్ దగ్గర మెజారిటీ ఆఫ్ ద పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోవాలి. ట్రైల్ చేసుకోవాలనుకుంటే ఒకటో, రెండో లాట్స్ ఇంకా ట్రైల్ చేసుకొని సెకండ్ టార్గెట్ ఇలాగా ట్రైల్ చేసుకుంటే మీకు మార్కెట్ యొక్క కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే. సో మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా ట్రావెల్ అవుతది ఏంటంటే సో అందుకే మిడ్ పాయింట్ ఆఫ్ ది ఏరియా. చూసారా మార్కెట్ కూడా ఇక్కడే స్వీప్ అయ్యి అప్ సైడ్‌కి ఇలా ట్రావెల్ అయింది. తర్వాత మళ్ళీ మార్కెట్ ఇక్కడే కన్సాలిడేట్ అయిపోయింది అనుకోండి. బట్ స్టిల్ ఇంత ఫాల్‌లోని ఇక్కడే ఆగింది. ఓకే. జస్ట్ బికాజ్ రీజన్ వీక్లీ టైమ్ ఫ్రేమ్ యొక్క లాస్ట్ బయ్యింగ్ క్యాండిల్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళింది కదా! ఇది కూడా వన్ ఆఫ్ ది ఆర్డర్ బ్లాక్ మాట. ఆ ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ పాయింట్ ఏరియా మాట. ఓకే. సో అది మాట. ఓకే. సో అర్థమైందా? టోటల్‌గా ఏంటంటే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత దీన్ని ఇంకెందుకు కన్సిడర్ చేయకూడదు. లైక్ ఎందుకు అంత డిమాండ్ జోన్ అవ్వదు. ఓకే. సో ఇక్కడి నుంచి మార్కెట్ ఎందుకు డౌన్ సైడ్ వచ్చింది. టోటల్ 15 మినిట్స్ డే టైమ్ ఫ్రేమ్, 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ అన్ని కాంబినేషన్ కోరిలేషన్స్ చేసుకొని చెప్పుకుంటున్న టాపిక్స్ మాట ఇది. చాలా అంటే సాదా సీదా టాపిక్స్ కాదు. చాలా డెప్త్ ఉన్న కాన్సెప్ట్స్ మాట. సో ఒక రోజులో ఎవరికీ వచ్చేదు. లైక్ నేర్చుకున్న కొద్దీ మీకు ఇంకా ఫర్దర్‌గా ప్రొసీడ్ అవుతూ పోతే ఇంకా బాగుంటాయన్నమాట. నేను ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఉన్నాయి. ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ చూసేసి స్వీప్ క్యాండిల్ చూసేసి ఆర్డర్ బ్లాక్స్ మీకు ఇక్కడ చెప్పట్లేదు.
ఓకే. సో, హైయర్ టైమ్ ఫ్రేమ్ టు లోవర్ టైమ్ ఫ్రేమ్ కనెక్షన్ చూసుకొని ఇక్కడ మీకు లైక్ ఎలా చూసుకోవాలి మార్కెట్ అనేది చెప్తున్న మార్కెట్ మాట సబ్జెక్ట్ మాట. ఓకే. సో, రైట్. సో, మీకు అర్థమైంది ఈరోజు టాపిక్. సో, ఈరోజు టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం ఏమైనా మీకు ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. రైట్. అదే విధంగా చెప్పాను కదా! సో, ఎవరైనా ఇంకా ఫర్దర్‌గా లైక్ ఇప్పుడిప్పుడే కొత్తగా స్మార్ట్ మనీ ఐసీటీ కాన్సెప్ట్ నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే నేర్చుకోవాలనుకున్నా, లేదా ఆల్రెడీ స్మార్ట్ మనీ ఐసీటీ కాన్సెప్ట్స్ ఇంకా నేర్చుకున్నా సరే మార్కెట్‌లో ఇంకా కన్‌ఫ్యూజన్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి. లైక్ ఎలాగా ఈ ఆర్డర్ బ్లాక్స్ ఫైండ్ ఔట్ చేయాలి? లేదంటే పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్ ఏది? ఏది ఫెయిల్డ్ ఆర్డర్ బ్లాక్? అనేది వాళ్ళకి కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. సో, అలాంటి పర్సన్స్‌కైనా సరే ఎవరైనా సరే నేర్చుకోవాలనుకుంటే సో, ఏప్రిల్ 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఏప్రిల్ 1 అంటే ఇంకో 2 డేస్ ఉన్నది. రేపు 31 మళ్ళా డే ఆఫ్టర్ బిఫోర్ ఏప్రిల్ 1 మాట. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైజే. చాలా తక్కువ ప్రైస్ మీరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు. మీకు స్మార్ట్ మనీ ఐసీటీ లిక్విడిటీ కాన్సెప్ట్స్ తెలుగులో తక్కువ ప్రైస్‌కి ఇక్కడ తప్ప ఇంకెక్కడ దొరకట్లేదు. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే. మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్. బై.